हरे ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वाक्यमप्रतिबद्धं सत् प्राक्परोक्षावभासिते करामलकवद्बोधम् अपरोक्षं प्रसूयते वाक्यं बोधं प्रसूयते ఇది కర్త కర్మ క్రియ అంటే శ్లోకాన్ని ఇంకోసారి అందాం వాక్యం అప్రతిబద్ధం సత్ప్రాక్పరోక్షావభాసితే करामलकवद्बोधमपरोक्षं प्रसूयते पदच्छेदं वाक्यम् अप्रतिबद्धं सत् प्राक् परोक्षावभासिते करामलकवत् बोधं अपरोक्षं ప్రసూయతే. మనం శ్రవణ నిధ్యాసనములు అనే విషయాన్ని విస్తారంగా చూసి ఉన్నాము. వాక్యము బోధం ప్రసూయతే ఇది కర్త కర్మ క్రియము. వాక్యం అంటే వాక్యము, బోధం జ్ఞానము, ప్రసూయతే కలిగిస్తుంది. కర్త కర్మ క్రియ శ్లోకాన్ని అన్వయించేప్పుడు ఆ తేడా ముందుగా తెలుసుకుంటే మిగతా పదాలని ఇంకా దాన్ని బట్టి అన్వయిస్తాయి. అంటే ఇక్కడ విద్యార్థి ఏమంటున్నారంటే మీరు శ్రవణం చేస్తారు, తత్వమసి అని శ్రవణం చేస్తారు. ఈ శ్రవణం చేసినప్పుడు ఆ వాక్యము జ్ఞానమును కలిగించు. ఇంకో దృష్టాంతం చెప్తాను. దశమస్త్వమసి అని దృష్టాంతం. దాన్ని దశమ పురుష దృష్టాంతము అని ప్రసిద్ధంగా చెప్తూ ఉంటాను. మీరు విన్నారు దరసారి దశమ పురుష దృష్టాంతం అయినా ఒక్కసారి నేను ఇంతకుముందు వినని వాళ్ళ కోసం ఇంకోసారి నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఒక పరమానందయ్య గారి శిష్యులు వీళ్ళు. పరమానందయ్య గారు మహాజ్ఞాని, కానీ ఆయన శిష్యులు అలా ఉండాలనే నియమం ఏంటంటే వాళ్ళు 10 మంది వాళ్ళు పొరుగురు వెళ్ళాల్సి వచ్చింది. ఒకసారి వెళ్ళాల్సి వస్తే మధ్యలో ఏరు కలదు. ఇప్పుడు ఏరు దాటి వెళ్ళాలి. వీళ్ళు మూర్ఖులు, సరైన తెలివితేటలు లేని వాళ్ళు అని పరమానందయ్య గారు ఏం చేశారు, వాళ్ళలో తెలివైన వాడిని కొంత చలాకీగా ఉన్నవాడిని వీళ్ళకి నాయకుడుగా నియమించి అదే వీళ్ళందరూ జాగ్రత్తగా ఆ ఏరు దాటి ఊరు వెళ్ళిట్లా చూసుకో అని ఆయన ఒక నాయకుడిని నియమించి పంపించారు. వీళ్ళందరూ బయలుదేరారు ఉత్సాహంగా. ఏరు దాటేశారు. ఈ నాయకుడు వీళ్ళందరూ ఏరు జాగ్రత్తగా దాటారో లేదో చూసుకోమని గురువు గారు చెప్పాడు కదా. కాబట్టి వీళ్ళందరినీ నిలబడమన్నాడు. నిలబడమని లెక్క పెట్టాడు. 1, 2, 3, 9. మనం ఎంతమంది ఉండాలి? 10 మంది ఉండాలి. కానీ ఎంతమంది లెక్కకు వస్తున్నారు? 9 లెక్కకు వస్తున్నారు. అంటే వెంటనే అంటాడు, అరే ఒక పర్సన్ మిస్సింగ్. మిస్సింగ్ అంటే ఎక్కడ మిస్సింగ్? ఏరులో కొట్టుకుపోయి ఉంటాడు. 10 మంది ఏరులోకి దిగితే ఒకడు తక్కువ వస్తున్నాడు. కాబట్టి ఏరులో కొట్టుకుపోయి ఉంటాడు. ఏరు ఒక మనిషిని మింగేసింది అని కంక్లూషన్ వచ్చేస్తుంది. 9కి ఆగిపోయింది కదా లెక్క. అంటే అందరూ కూర్చుని భోరుమని ఏడవడం ప్రారంభిస్తారు. అయితే ఇంకోసారి లెక్క చూద్దామని ఈయన మళ్ళీ లెక్క చూస్తాడు. మళ్ళీ 9 వస్తుంది. తను తప్పు లెక్క చూస్తున్నానేమో అని అని అనుకుని ఇంకొకరిని పిలిచేదే, నువ్వు చూడరా లెక్క ఈసారి అని వెళ్ళి వాడిని లెక్క పెట్టమని తను వెళ్ళి నిలబడతాడు. మళ్ళీ 9 వస్తుంది. వచ్చేప్పటికి ఇంకా ఖాయం, ఏరు ఒకరిని మింగేసింది అని వాళ్ళు కూర్చుని బోర్మని ఏడుస్తూ ఉంటారు. అటే వెళ్తున్న ఒక పెద్ద మనిషి, తెలివైన ఆయన, పెద్ద ఆయన పాపం వీళ్ళ దుఃఖాన్ని చూసి పరమానందయ్య గారి శిష్యులు అతనికి తెలుసు, అయ్యో పాపం ఏదో కష్టం వచ్చిందని ఎవరా ఎందుకురా ఏడుస్తున్నారని దగ్గరికి వచ్చి అడిగాడు. అడిగితే ఏరు ఒక శిష్యుడిని మింగేసింది
మంది బయలుదేరారు ఏమిటి అని అడిగాడు. అంటే మేము 10 మంది బయలుదేరాము. ఆయన ఉంటే వీళ్ళు కూర్చుని ఏడుస్తున్న వాళ్ళ తలకాయలు లెక్క పెడితే 10 మందే ఉన్నారు. ఆయనకు విషయం అర్థమైపోయింది. ఈ సమస్య ఏమిటో ఆయనకు తెలిసిపోయి ఆయన ఏమన్నాడంటే, ఎర్ర లెక్క పెట్టారా అని అడిగాడు. నేను లెక్క పెట్టాను, 3 సార్లు లెక్క పెట్టాను అని నాయకుడు లీడర్ చెప్పాడు. చెప్తే మళ్ళీ లెక్క పెట్టాడు. మళ్ళీ లెక్క పెట్టడం ఏంటండి, ఏది మింగేసిన మనిషి ఇంకోసారి లెక్క పెడితే వస్తాడా? నేను లెక్క పెట్టాను 3 సార్లు కాదు, నేను ఉండగా ఇంకోసారి లెక్క పెట్టు, నా మాట విను అంటే ఈయన పెద్ద ఆయన మీద ఉండే గౌరవంతో అతను లేచి నిలబడి, అరే మీరందరూ ఒకసారి మళ్ళీ లైన్లో నిలబడ్డా అని వాళ్ళని కోరుతారు. అంటే వాళ్ళందరూ లైన్లో నిలబడతారు. అప్పుడు లెక్క పెడతారు. ఏకహ ద్వే త్రీ, ఏకం ద్వే త్రీనేమది ఏకహ ద్వౌ త్రయ అని లెక్క పెడతారు. నవ దగ్గరకు వస్తాడు, 9. అదిగో చూసారా 9, అదే కదా నేను చెప్పేది అంటాడు లీడర్. అంటే అప్పుడు ఆయన అంటారు దశమస్త్వమసి, 10వ వాడవు నీవే అనేప్పటికీ ఈ వాక్యం వల్ల వాడికి వెంటనే జ్ఞానం కలుగుతుంది. అవును అనే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానము పరోక్ష జ్ఞానమా అపరోక్ష జ్ఞానమా? పరోక్ష జ్ఞానము అంటే స్వర్గము వైకుంఠము ఇత్యాది జ్ఞానానికి పరోక్ష జ్ఞానము అని పేరు. ఇది పరోక్ష జ్ఞానమే కాదు. అవును నేను 10వ వాడను అనేది పరోక్ష జ్ఞానం ఏం కాదు, అది అపరోక్ష జ్ఞానమే. ఇజ్ ఇట్ ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఆర్ డైరెక్ట్ నాలెడ్జ్? డైరెక్ట్ నాలెడ్జ్. తర్వాత ఎంత డైరెక్ట్ నాలెడ్జ్ అది అంటే ఇక సంశయమునకు తావు లేని విధంగా అపరోక్షమైనటువంటి జ్ఞానము అతనికి కలిగినది. ఆ జ్ఞానమును కలిగించినది ఏది? వాక్యము. మనిషి కాదు, వాక్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని వీడు వినడం మానేసి ఆయన పాదపూజ చేస్తే ఉపయోగం? ఆధునిక కాలంలో వచ్చినటువంటి పెద్ద దోషం ఎక్కడ వచ్చిందంటే, గురువు గారికి పాదపూజ చేస్తే వస్తారు. పాదపూజ చేసేసి వచ్చేస్తే ఏమైనట్టు? వాక్యాన్ని ఆయన బోధిస్తే వీళ్ళు తెలుసుకుంటే ఉపయోగం, కానీ పాదపూజతో ఏమైనట్టు? తర్వాత గురువు గారు కూడా ఎంకరేజ్ చేస్తారు, ఇటువంటి పాదపూజలను ఎంకరేజ్ చేస్తారు. ఈ పాదపూజల్ని ఈ రకమైన ఉత్తుట్టి గురువు భావాన్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో చూసినా అల్టిమేట్గా ఎవ్రీబడి ఈజ్ ఎ లూజర్. ఈ పాదపూజలు చేసేవాళ్ళు లూజర్సే, చేయించుకున్నాయినా లూజరే. అల్టిమేట్గా లూజర్స్ అయిపోతారు. సో అదేమీ ఉపయోగం ఉండదు. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆ పెద్ద మనిషి పాదం పూజ చేస్తే ఉపయోగం లేదు. ఆయన పెద్ద మనిషికి దండం పెట్టాలి, ఆయన మాటని ప్రేమగా వినాలి, ఆయన ఏదైనా సేవ కూడా చేయొచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏమిటి? వాక్యం. దశమస్త్వమసి అనే వాక్యం ఏది కలదో ఆ వాక్యం జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ వాక్యాన్ని ఉచ్చరించి ఆయన మహోపకారం చేశాడు, దాంట్లో సందేహం లేదు. కానీ జ్ఞానాన్ని కలిగించేది వాక్యము. ఆయన్ని గౌరవించుకుంటే వెళ్ళి వీడికి జ్ఞానం కలుగుతుంది అంటలేదు. ఆయన చెప్పిన వాక్యాన్ని వీడు శ్రద్ధగా వింటే జ్ఞానం కలుగుతుంది. దశమస్త్వమసి. సో అలాంటి పరిస్థితే తత్వమసి కూడా. అయితే మరి తత్వమసి అంటుంటే జ్ఞానం ఎందుకు కలగట్లేదని మీరు అనవచ్చు. జ్ఞానం కలగకుండా ఆటంకములు ఉన్నాయి. ఆటంకములు పెట్టుకోరాదు. మీరు జ్ఞానానికి ఆటంకాలన్నింటినీ మీరు రెడీగా పెట్టేసుకుని ఆ ఆటంకములన్నింటినీ అలా పేర్చుకుని వాటి వెనకాల కూర్చుని ఇప్పుడు చెప్పండి జ్ఞానం మాకు కలిగిందండి అంటే కలగదు జ్ఞానం. ఎందుకంటే ఈ ఆటంకములు ఉంటాయిగా, ఈ ఆటంకములన్నింటికి తగిలి వెనక్కి పోతుంది ఆ జ్ఞానం. సో ఇది ఎలాగంటే ఈ దృష్టాంతాన్ని వాడతాను. కవచం ఒకటి పెట్టి కూర్చుంటాడు, కవచం తొలగేసి కూర్చుంటాడు. బాణాలు తగిలి వేస్తారు, ఆ బాణాలన్నీ అవుతాయి, కవచానికి తగిలి వెనక్కి పడిపోతాయి. వీడేమీ చేయలేదు. వేదాంతం శ్రవణం చేసి వాళ్ళందరూ అలాగే శ్రవణం చేస్తారు. చక్కగా కవచాలు వేసేసుకుని శ్రవణం చేస్తూ ఉంటారు.
నేను వేదాంత శ్రవణం చేసి వాళ్ళని చూశాను. వాళ్ళు ముందే నిర్ణయం చేసేసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పైకి కూడా చెప్తారు. ఇప్పుడు మేము వేదాంతాన్ని శ్రవణం చేయబోతున్నాము. ఈ ఆత్మజ్ఞానం అనేది ఇది 100 జన్మలకు కానీ వచ్చేసేది కాదు, వెంటనే వచ్చేసేది కాదు. నేను బ్రాహ్మణుడను, వీళ్ళందరూ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వీళ్ళందరూ నాకంటే భిన్నంగా ఉన్నారు. అంతకంటే తక్కువ వాళ్ళని చూస్తే కూడా నేను మైలుపడిపోతాను. ఈ దేహమే నేను కర్తని, భోక్తని, పుణ్యం చేసి నేను స్వర్గానికి పోతాను. ఇప్పుడు వేదాంత శ్రవణం చేసేస్తాను, కానీ 100 జన్మల తర్వాత కూడా జ్ఞానం వస్తుంది కానీ ఇప్పుడు రాదు. మొదలుపెట్టండి. శృతి స్మృతి పురాణ మన సాష్టాంగం చేసేసి మొదలుపెట్టండి. ఉపనిషత్తు మొదలుపెట్టండి, బ్రహ్మసూత్రం మొదలుపెట్టండి. ఇంక జ్ఞానం ఏమొస్తుంది? నేను అతిశయోక్తి చెప్పాను. శర్మ గారు నేను అతిశయోక్తి ఏమన్నా చెప్పాను? చెప్పండి. మీరు చూశారు ఇటువంటి నేను ఏమన్నా అతిశయోక్తి చెప్పాను? చెప్పండి. మీరు మాట్లాడడం మాట ఆయన కవిట అవ్వట్లేదు. చూశారు జ్ఞానం వస్తుందా? ఇలాగా మీరు అన్ని ఆటంకాలు పెట్టి కూర్చుంటే జ్ఞానం వస్తుందా? రాదు కదా. ఇంకొకటి వచ్చాడు, వేదాంతం పాఠం చెప్పాలి, తత్వమసి చాంద్రంగా పాఠం చెప్పాలి. వాడు ఏం చేశాడంటే అప్పుడే దేవుడికి కళ్యాణం చేయించి వచ్చాడు, ప్రసాదం పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు లోకంలో వారికి జ్ఞానం రాలేదంటే వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. నేను వీళ్ళన్నీ శాస్త్రాలు చదువుకున్న వాళ్ళ దృష్టాంతం చెప్తున్నాను. కళ్యాణం చేయించి ప్రసాదం పట్టుకుని వచ్చాడు. ఎలా ఎక్కడి నుంచి వచ్చేవారంటే ఇప్పుడే దేవుడికి కళ్యాణం చేయించి వచ్చాను. నేను అభాగ్యుణ్ణి, అయోగ్యుణ్ణి, దాసుణ్ణి, కింకరుణ్ణి, దాసానుదాసుణ్ణి. దేవుడు వైకుంఠంలో ఉంటాడు, ఉభయ దేవేరులతో నిత్య కళ్యాణం పచ్చదొరకంగా ఉంటాడు. వాడికి మీరు వేదాంతం ఏం చెప్తారు? హౌ వేదాంత విల్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ అపాన్ హిమ్? ఉండదు. ఇది మీకు మామూలుగా లోకంలో బలంగా కనపడే దృష్టాంతం. నేను చూశాను ఈ దృష్టాంతం. తర్వాత కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే మేము గురువు గారు చెప్పారు కాబట్టి వచ్చాము. మీలాగ వస్తూ గురువు గారికి దండాలు పెడుతుంటే మనం అప్పుడప్పుడు ఆయనకి పాదపూర్తులు చేస్తుంటే మన కోరికలు తీరిపోతూ ఉంటాయి. ఆయన ఆశీర్వచనం చేత మన పిల్లలందరూ ఎంసెట్లోనూ పాస్ అయిపోయి డాక్టర్లు అయిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు మనం వేదాంతం కూడా వింటూ ఉండి దక్షిణిస్తూ ఉండాలి. ఇంక వేదాంతం ఎలా వస్తుంది? మీరు వాక్యానికి అన్ని ఆటంకాలని కల్పించి కూర్చుంటే మీకు జ్ఞానం ఎలా వస్తుంది? కలగదు. ఇంకో దృష్టాంతం, నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను. ఇంకో దృష్టాంతం, మనం పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలతో ఇప్పుడు పుట్టాము. మళ్ళీ పుట్టే ఫలానా తారీఖుని పుట్టాను నేను. చచ్చిపోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాము. పెద్ద వయసు వచ్చింది, ఇంకా చచ్చిపోతాము. తర్వాత చచ్చిపోయిన వెంటనే మనం స్వర్గానికి వెళ్ళిపోతాం, పుణ్యం సంపాదించుకున్నాం కనుక ఇప్పుడు మనం తత్వమసి చదువుకుంటాము. ఇంకా తత్వమసి ఏం చదువుతారు మీరు? అర్థమైందా మీకు? విద్యార్థులందరూ ఇలాగే ఉన్నారు. విద్యార్థులందరూ ఇలాగే ఉన్నారు. నేనేమో ఇప్పుడు నన్ను కుజదోషం పీడిస్తోంది, నాది ఫలానా నక్షత్రం నాడు పుట్టాను నేను, కాబట్టి ఈ కుజదోషం నుంచి నివారణ కోసం నేను ఈ పని చేయబోతున్నాను. నేను చేసినట్లయితే దోషాలన్నీ పోయి నా కోరికలు తీరుతాయి. ఇప్పుడు నేను వేదాంతం చదువుకుంటాను. ఇంకా వాడికి వేదాంతం వేదాంతం చదువుకోవడమే మిగులుతుంది తప్ప వాక్యము అన్వయానికి రాదు, వాక్యము అనుభవానికి రాదు. ఎవరో మొన్న శృంగేరి వారు తరువాత పీఠాధిపతిని నిర్ణయించారు కదా, ఆయన అడిగారు ఎవరో, ముహూర్తాలు అవి చూసి మీరు జాతకాలు అవి చూసి మీరు ఎన్నుకున్నారా అని అడిగారు. తర్వాత జాతకంలో ఆయన ఇంకా అడిగారు. వీళ్ళు ఎంత తెలివితేటలుగా అడిగారో చూడండి. సన్యాసం అనే యోగం ఉన్నవాడికి మాత్రమే సన్యాసం తీసుకునే యోగ్యం ఉంటుందని చెప్పేసి అంటారు కదా, మీరు ఎన్నుకున్న ఉత్తరాధికారికి సన్యాస యోగం జాతకంలో ఉందా అని కూడా వీళ్ళే వెరీ సజెస్టివ్ క్వశ్చన్ అని కూడా అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, మా గురువు గారు ఎప్పుడు జాతకాలు చూడలేదు, నా జాతకం కూడా చూడలేదు, నాకు ఆయనకి నేను యోగ్యుడని అనిపించి నాకు సన్యాసం ఇచ్చారు. నేను కూడా ఏ జాతకాలు చూడలేదు, అతను యోగ్యుడని అనిపించి నేను సన్యాసం ఇచ్చాను అని చెప్పారు.
అతని జన్మతిథి కూడా నాకు తెలీదు, జన్మ నక్షత్రం కూడా నేను అడగలేదు అని చెప్పాను. నేను 1-2 సార్లు మీకు చెప్పాను, నేను చాలా పెద్ద పెద్ద పండితుల దగ్గర మసిలేనండి, వాళ్ళ పద్ధతి నేను చూశాను, వాళ్ళు ఎప్పుడు జాతకాలు చూస్తుండగా నేను గమనించలేదు అని చెప్పేసి నేను అన్నాను. సరిగ్గా దానికి తగ్గట్టే చెప్పారు. ఆయన కూడా ఆ సంప్రదాయానికి చెందినవారే, చాలా ఆర్థడాక్స్ స్వామి. సో ఈ విధంగా మీరు వాక్యానికి ఇన్ని ఆటంకాలు పెట్టుకుంటే, తర్వాత నేను బ్రాహ్మణులను, క్షత్రియుడను, ఈ కులం వాడిని, ఆ వర్గం వాడిని, ఈ ప్రాంతం వాడిని, ఆ దేశం వాడిని, ఈ మతం వాడిని, ఈ వర్గం వాడిని అని ఇంత దృఢంగా మీరు పెట్టుకుంటే తత్వమసి మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అంటే మీ కాన్షియస్నెస్ ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, ఆకాశము వలె నిర్మలంగా ఉండాలి. నేను ఒక పాఠం చెప్పడం కోసం మీకు ఆ అవరోధములు, ఆటంకములు ఎన్ని విధాలుగా ఉంటాయో చెప్పడం కోసం నేను మీకు ఈ దృష్టాంతాలను చెప్పాను. ఇంకొకడు ఉంటాడు, వాడు నాకు శత్రువు, వీడు మిత్రులు, వాడు చూడాల్సిందే, నేను పట్టిన గుండెటికి 3 కాళ్ళు, నా మాట నెగ్గాలి, నేను అన్న ప్రకారమే జరగాలి అని ఇంకొకడు ఉంటాడు. వాడికి ఆత్మస్వరూపం తత్వమసి వాడికి తెలిసే అవకాశమే లేదు. ఆ ఈగోయే ఆ వాక్యానికి అడ్డుపడుతుంది. కాబట్టి తత్వమసి అనే వాక్యం అనుభవానికి రావడానికి అనేక ఆటంకములను మనం నిర్మాణం చేసి పెట్టుకుంటాం. నేను దేవాలయాన్ని ఎలా దర్శించాలో చాలాసార్లు చెప్పాను విద్యార్థులు. దేవాలయాన్ని దర్శించినప్పుడు దక్షిణామూర్తి కానీ, రాముడు కానీ, దుర్గ కానీ, కాళీ కానీ ఎవరైనా కూడా మీరు ఎలా దండం పెట్టాలంటే 2 అంశాలు చెప్తూ ఉండేది, 3 అంశాలు చెప్పేవాడు. ఒకటి, నేను భక్తుడను అని అనుకోవాలి తప్ప నేను తండ్రిని, తల్లిని, కొడుకు, కూతురును అని అనుకోవద్దు దగ్గరవాడు. ఎందుకంటే ఎప్పుడైతే భక్తులను అనుకుని మిగతా స్టేటస్లన్నీ ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో మనస్సు నిర్మలం అయిపోతుంది, కోరికలు, భయాలు అన్నీ అవతలిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఎదుర్కొన్నా ఉన్న రూపము రాముడైనా, కృష్ణుడైనా, దుర్గైనా, కాళీ అయినా ఈ రూపము ఓంకారము అని ఆ రూపానికి అతీతమైనటువంటి తత్వంలోకి మీరు వెళ్ళి దర్శించాలి. ఓంకార రూపంగా దర్శించాలి ఆ మూర్తిని. 2. 3, ఆ పూర్తిగా నాకంటే భిన్నంగా దేవుడు అనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో నా హృదయంలోనే ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని మీరు అంత కరెక్ట్గా మీరు దర్శనం చేసినప్పుడు మాత్రమే తత్వమసి అనే వాక్యము యొక్క జ్ఞానము కలగడానికి ఆటంకాలు లేని స్థితి నిర్మాణం అవుతుంది. అలా కాకుండా మీరు ఈ మామూలుగా దేవతలు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అదే మనం శివుని దర్శించం కానీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించలేకపోయాము, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాం కానీ దేవసేన అమ్మవారిని దర్శించలేదు, వల్లిని దర్శించలేదు. అదే అన్నీ దర్శించాం కానీ అక్కడ క్షేత్రపాలకుడు భైరవ స్వామిని దర్శించలేదు అని వీడు ఇంటికి వస్తుంది. అంత భేద బుద్ధితో మీరు దేవతలను దర్శిస్తూ ఉంటే తత్వమసి మీకు ఎలా వస్తుంది? రాదు కదా. ఆ సంస్కారాలను మీరు అంత బలంగా పెట్టుకుని క్లాసులో వచ్చి కూర్చుంటే మీకు తత్వమసి ఏం తెలుస్తుంది? కాబట్టి మీరు ఆలోచించాలి, ఈ వాక్యాన్ని మనకి అర్థం కావడానికి, అనుభవానికి రావడానికి ఎన్ని ఆటంకములు కలవు. నేనే అవన్నీ ఊహించేసి మీకు చెప్పేశాను. 5-6 ఆటంకాలు నేనే చెప్పాను. ఇంకా ఏమైనా కొన్ని ఆటంకములు ఉన్నట్లయితే, ఒక ఆయన వేదాంతం చదువుకుంటూ ఉండేవారు, కోర్టులో కేసు నడిపిస్తున్నారు ఎవరి మీద, పార్ట్నర్తో ఏదో విభేదాలు వచ్చి, డబ్బు తేడాలు వచ్చి కోర్టులో కేసు నడిపిస్తున్నారు. ఇక్కడేమో చాంద్రోగ్యం 6వ అధ్యాయం ఆ వేదాంతం నడుస్తున్నారు. నేను చెప్పాను, చూడండి, ఆ కోర్టు కేసు నడుస్తున్నంతసేపు ఈ తత్వమసి మీకు ఇది ఉపయోగించేది కాదు, ఇది మీరు చూసి చేసుకోండి. కోర్టులో కేసు విత్డ్రా చేసి క్లాసుకు వస్తారా, లేకపోతే క్లాసు మానేసి కోర్టు కేసు పరిశీలి చేసుకుంటారు. ఎందుకంటే వాడు శత్రువు, వాడి మీద నేను నెగ్గాలి అనే పట్టుదల ఒకవైపు పెట్టుకుని, ఇంకోవైపు మీరు ఆత్మస్వరూపాన్ని ఎలా చర్చిస్తారు? ఈశావాస్యంలో మంత్రం ఉంటున్నది, తమోన విజిగుప్సదే ఎస్టు సర్వాణి భూతాన్ని అనే వాక్యం దగ్గర ఎవడైతే సకల ప్రాణులు ఆత్మస్వరూపులను దర్శిస్తాడో వానికి ఎవరి ఎడల ఏహ్యభావము కలుగదు, జుగుప్స ఉండదు అని మంత్రం. దానికి శంకర భాష్యంలో ఎవరు రాశారంటే, ఆత్మ కంటే భిన్నంగా ఉన్నవాడి ఎడల మాత్రమే ఏహ్యభావం కలిగేందుకు అవకాశం ఉంది. వాడు మనకంటే భిన్నంగా ఉన్నాడు,
వాడు మనకి శత్రువు. అప్పుడే మీకు జుగుప్స కలుగుతుంది. వాడు భిన్నంగానూ లేడు, శత్రువు అయ్యే ప్రసక్తే ఉండదు. ఆత్మకి శత్రువు కాదు, కాబట్టి జుగుప్స కలిగే అవకాశమే లేదు అని ఆ మంత్రాన్ని అలాగే భాష్యకారులు వ్యాఖ్యానిస్తారు. కాబట్టి మీరు మిత్రశత్రుభావాన్ని దాటి పైకి పోవడానికి సిద్ధంగా ఉన్నారా? అదే అలా కుదరదండి. మిత్రులే శత్రువులు అంటే తత్వమసి మీకు కాదు. మీరు కులం, మతం, ప్రాంతం, వర్గం ఈ భేదములను దాటి వీటిలన్నిటికీ అతీతమైన ఆత్మస్వరూపాన్ని విచారం చేసేందుకు మీరు సంసిద్ధంగా ఉన్నారా? అంటే ఒక ఆయన ఉన్నారు, నేను మఠాధిపతినిగా ఉన్నంతసేపు నాకు ఈ భేదాలు తప్పవు అన్నారనుకోండి. అంటే ఆయనకి ఆత్మవిచారానికి తగినటువంటి వాతావరణం లేదు అని. మఠాధిపతి అవ్వచ్చు, పీఠాధిపతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేకపోతే సపోజ్ మీరు అంటారు, మేము గృహస్థలం ఉండవు, మాకు ఇల్లు వాకిలి పిల్లలు ఇవన్నీ ఉంటాయి, మేము ఈ భేదాలను వదిలిపెట్టేమంటే మా వల్ల వదు అని మీరు అన్నారనుకోండి. అంటే మీకు ఆత్మస్వరూపం అనుభవానికి వచ్చే అవకాశం లేదు. తెలిసిందండి. కాబట్టి వాక్యానికి అడ్డులు పెట్టకూడదు. వాక్యము అప్రతిబద్ధ సరే. వాక్యానికి మీరు ప్రతిసారి అడ్డు పెడుతూ ఉండకూడదు. కొంతమంది దగ్గర ఈ లక్షణం ఉంటుంది. మీకు ఏమంటే మనస్సు చాలా వికరంగా ఉన్నది, దుఃఖంగా ఉన్నది అంటే ఎందుకంటే వాడు నన్ను అవమానం చేశాడండి, ఈ మన అవమానాలకు అతీతంగా పోండి అంటే నేను అతీతంగా పోవాలని అనుకున్నాను, కానీ వాడు చాలా గట్టిగా అవమానం చేశాడండి. అలా కాదంటే యూ ట్రై టు రైజ్ అబౌట్ దట్. కానీ మనం సంసారంలో ఉంటున్నప్పుడు అవమానం ఉంటాయి కదండి. అంటే నిజమే మీరు చెప్పింది నాకు అర్థమైంది, బట్ స్టిల్ మీరు ప్రయత్నం చేయండి దానికి అతీతంగా పోవడానికి. మరి నేను భార్య పిల్లలతో ఉన్నప్పుడు ఎలా కుదురుతున్నాను అని ప్రతిదానికి అంతలా అడ్డుపడిపోతూ ఉంటే అయితే సరే కానివ్వండి. అంటే వాళ్ళకి ఏం కావాలంటే తాయెత్తులు కావాలి, అంటే ఫిక్స్ సొల్యూషన్స్ కావాలి, మనస్సుకి గ్రాటిఫైయింగ్ సలహాలు కావాలి. ఒక ఆయన నన్ను అడిగాడు, ఎవరు మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారో అడిగాడు. నేను చెప్పాను, చూడండి నేను దీని మీద చాలా వర్క్ చేసి ఆలోచన చేసి అనుభవంతో చెప్తున్నాను. మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నందుకు కాను ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి. ఫిజియోథెరపీ అని ఒకటి ఉంది. ఆ మోకాళ్ళ చుట్టూ ఉండేటువంటి మజిల్స్ని మీరు స్ట్రెంగ్థన్ చేసినట్లయితే ఈ ఫిజియోథెరపీ తోటి ఈ క్యాట్ వాకింగ్ అని ఇలాంటివి కొన్ని ఫిజియోథెరపీ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ మజిల్స్ని స్ట్రెంగ్థన్ చేయండి. పాదాలకి 2 కేజీలు బరువు వేసి అవి పైకి కిందకి ఎంత అభ్యాసం చేయండి. ఇలా మీరు ఒక్క వారం రోజులు, రోజుకి అరగంట కూడా అక్కర్లా, 15 నిమిషాలు చేస్తున్నాను. ఒక వారం రోజులు చేసేందుకే మీకు మోకాళ్ళ నొప్పుల్లో తేడా వచ్చేస్తుంది అని నేను చెప్పాను. అని నేను చెప్తే అంటాడైనా, కాదంటే మీరు ఏదైనా మంచి ఉపాయం చెప్తారనుకున్నాను. అంటే ఇంకా మంచి ఉపాయం ఏముంటుందా అని నేను ఆశ్చర్యపోయాను. తర్వాత నేను చూసి నాకు ఒక కుర్చీలోంచి కింద పడినంత పని అయింది. ఏమిటంటే ఆయనకి ఎవడో ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం ఏంటో తెలిసినా మీరు వింటే ఆశ్చర్యపోతారు. నేను విన్నా, నేను చెప్తున్నా కదా, కుర్చీలో ఉన్న సడన్గా కింద ఉండిపోయినంత పని అయింది. అంటే అంత ఆశ్చర్యాన్ని పొందాను. ఉపాయం ఏంటంటే నేను గర్భేటని చెప్తున్నాను, మీరు కొత్త రుమాలు ఒకటి తీసుకోండి, కొత్తది తీసుకోవాలి. పాత రుమాలు పనికిరాదు, హ్యాండ్ కర్చీఫ్. దాంట్లో పసుపు దానికి పసుపుతో ఓం పెట్టండి. ఓమో లేకపోతే ఇలాగ ఏదో పెట్టండి, అది ఏవో ఉంటాయి కదా, ఇలా స్వస్తికి మాత్రం పెట్టండి. పెట్టి ఇప్పుడు నేను మంత్రం చెప్తున్నాను, మీరు కాగితం మీద రాసుకోండి. చెప్పండి మంత్రం. ఓం క్రీం మహామాత్రే నమః. తప్పు లేకుండా నేను చెప్పాను, తప్పు లేకుండా. నాకు విభక్తి జ్ఞానం ఉన్నవాడి కాబట్టి, సంస్కృతం విభక్తులు నాకు తెలుసు కాబట్టి ఆయన అంత కరెక్ట్గా కూడా చెప్తాడని నేను అనుకోను. ఎందుకంటే మహామాత్రే అంటే చతుర్థే ఏకవచనం ఉండాలి. సో క్రీం మహామాత్రే నమః అంటే అవతల ఆయన అడిగాడు, ఎవరి క్రీమా హ్రీమా అని అడిగాడు. విన్నాడు ఆయన కూడా. అంటే ఈ చెప్పాడు హ్రీం కాదండి, అది వేరు, ఆ బీజం వేరు, అదేమో మహాసరస్వతి బీజం. ఇప్పుడు ఇది మహాకాళీ బీజం కాబట్టి క్రీమ్ ఉండాలి. మోకాళ్ళ నొప్పికి సరస్వతి పనికిరాదు, కాళీ పనికి వస్తుంది.
కాబట్టి ఓం త్రీ మహామాత్రే నమః రాసుకున్నారా? కరెక్ట్గా రాసుకున్నాం. ఇప్పుడు ఆ కొత్త కర్చీఫ్, ఇప్పుడు ఆ బొమ్మలో వేసిన కర్చీఫ్, స్వస్తిక్ మార్కులు పెట్టిన కర్చీఫ్ని చేత్తో కుడి చేత్తో పట్టుకుని ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపించి అప్పుడు ఆ కర్చీఫ్ని మెల్లగా మోకాలకి కట్టి అలాంటి పెట్టుకోండి. మీకు మోకాలు నొప్పి తగ్గుతాయి. వచ్చిన కర్మండి చెప్పిన వాడు చదివాడు, అవతల వాడు చదివాడు. ఈ చదివిన వాళ్ళు ఎనాస్థిటైజ్ అయిపోయి ఉంటారు. వాళ్ళ ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ ఎనాస్థిటైజ్ అయిపోయి ఉంటుంది. చదవని వాడు ఎవరు లేడు. అంటే ఇప్పుడు ఇటువంటి సలహా కావాలి జనాలు. బట్ సమ్టైమ్స్ ఇట్ మే వర్క్ ఆల్సో. ఫెయిత్ హీలింగ్ అని అది అలా చూస్తే మీకు ఆ పూటకి అది హోమియోపతి మొదలు వేసుకుంటే తగ్గినట్టు అనిపించినట్టుగా మొత్తానికి ఇట్ మే వర్క్ ఆల్సో. ఇట్ మే వర్క్ నో. దాంతో అదేదో ఒక సొల్యూషన్ లాగా అనిపిస్తుంది. నో, అటువంటి సొల్యూషన్ కావాలి జనాలకి. దే వాంట్ సచ్ ఎ సొల్యూషన్. కాబట్టి మాకు దుఃఖంగా ఉంది, మీరు ఏదైనా సలహా చెప్పండి, ఇలాంటి సలహా కావాలి. అంతేగాని నీకు దుఃఖం ఎందుకు? నాకు ₹1,00,000 నష్టపోయాను, దీంట్లో నువ్వు పట్టుకొచ్చింది ఏం లేదు. మధ్యాహ్నం భోజనం చేశాను, రాత్రి భోజనానికి ఏమైనా లోటు ఉందా? లేదు. నువ్వు నష్టపోయింది ఏమీ లేదు కదా. యూఆర్ డూయింగ్ ఫైన్. నువ్వు దుఃఖపడవద్దు. కనీసం ట్రై చేయి. యు ట్రై టు టెల్ యువర్ సెల్ఫ్, నేను ఏది పట్టుకురాలేదు, ఏది పట్టుకుపోయింది లేదు. ఈ నష్టం భగవంతుని యొక్క ఇచ్చ జగన్ వచ్చింది. వాడు ఎవడో ఇవ్వాల్సిన వాడు, లేకపోతే నాకు నేను ఇచ్చింది నాకు తిరిగి ఇవ్వలేదు. పోనీ అది వాడి దగ్గర ఉందని అది వాడే తెలుసుకుంటాడు. నేను నష్టపోయింది ఏమీ లేదు అది సలహా చెప్పామనుకోండి. ఆ సలహాని యాక్సెప్ట్ చేసి అంత వివేకం ఉన్నట్లయితే ఆ దుఃఖం కాదు. వాడి పేరు చెప్పు, వాడు ఎక్కడ ఉంటాడు? అమీర్పేటలో ఉంటాడు. అమీర్పేట అంటే తూర్పు ఈశాన్యంలో ఉంది అమీర్పేట. ఎన్ని దూరాలు? 10 కిలోమీటర్లు. ఓకే, ఈశాన్యం 10 కిలోమీటర్లు. వాడికి తగినట్లా నేను మంత్రోచ్చారణ చేస్తున్నాను, వాడి మనస్సు మారిపోయి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాడు, నేను జపం చేస్తున్నాను వెళ్ళు అని చెప్పాను అనుకోండి. లేదా ఈసారి వాడు కనుక్కున్నప్పుడు ఈ అక్షరం వాడిని ఎదుగు చేసి వాడి మనస్సు మారిపోయి నీకు డబ్బు ఇచ్చేస్తాడు అని చెప్పాను అనుకోండి. ఈ వాంట్స్ దట్ సొల్యూషన్. పీపుల్ వాంట్ దట్ సొల్యూషన్. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వెన్ యు ఆర్ సూపర్స్టిషియస్, మీకు ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి అధికారం లేకుండా సూపర్స్టిషన్ డజంట్ హ్యావ్ డిజైర్స్. మీకు ఓల్డ్ కడుపు నిండా కోరికలు ఉన్నాయనుకోండి, పొట్ట నిండా కోరికలు, పొట్ట నిండా ఉండవు, బుర్రలో ఉంటాయి. కానీ మరి ఎక్స్ప్రెషన్ అలా ఉంది, తెలుగులో అలా అంటారు. మీకు పొట్ట నిండా కోరికలు ఉన్నాయనుకోండి, మీకు తత్వమసి వాక్యం తెలియదు. మీకు భయాలు ఎందుకు వస్తాయి? సూపర్స్టిషన్స్ అన్నట్టు భయాలు వస్తాయి. అవి ఉన్నాయనుకోండి, మీకు తత్వమసి వాక్యం తెలియదు. మీకు పూర్వాగ్రహములు అంటే ఏమిటి? ఈ శంకరాచార్యులు వారు ఇలాగే చెప్తారు, మాయా అంటూ ఉంటాడు ఆయన. ఈ మాయా లేదు, ఏం లేదు, అంతా మోసమే చెప్తారు అనే ఒక పూర్వాగ్రహం ఉందనుకోండి, ఈ తత్వమసి అనే వాక్యం మీకు అనుభవానికి రాదు. అంటే మీరు చేయాల్సిన క్లీనప్ ఆపరేషన్ చాలా ఉంటుంది. చీపురు తీసుకుని తుడిచి బయట పారేస్తే ఇంకా మిగిలి ఉంటుంది. అప్పుడు నీళ్లు చల్లి దాన్ని రాపాడించి మళ్ళీ నీళ్లతో తోస్తే కానీ ఆ మురికి పోదు. అంత లెవెల్ మీరు వర్కౌట్ చేసి ఆ బుద్ధిని శుద్ధి చేసి వాక్యానికి ఆటంకములు ఏవి ఉన్నాయి అని నిరంతరము మీరు వర్కౌట్ చేస్తే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి అనే పరిస్థితి ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో అప్పుడు వాక్యం మీ మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది వాక్యం. ఓకే. అయితే ప్రతిబంధకములు ఉన్నప్పుడు మీరు శ్రవణం చేయాలా అక్కర్లేదా? చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది? కనీసం పరోక్షంగానైనా మీకు తెలుస్తూ ఉంటుంది. పరోక్షంగా తెలుస్తుంది. మన స్వరూపము పరమాత్మ స్వరూపమే. ఏవో కొన్ని ఆటంకాలు ఉండి ఇంకా మనకు అది అనుభవానికి రాకపోయినా మన స్వరూపము పరమాత్మయే. శాస్త్రం నిశ్చితంగా మనకు అలా బోధిస్తోంది అని మీకు పరోక్షంగా తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా పరోక్షంగా తెలిసిన దానిని అనుభవపూర్వకం చేసుకోవడానికి
ఈ ఆటంకాలు కొన్ని ఇంకా మిగిలి ఉంటాయి. ఆ మిగిలిన ఆటంకాలని గుర్తుపట్టి మీరు ఎప్పుడైతే ఆటంకాలన్నింటినీ తీసి పారేస్తారో అప్పుడు మీకు వెంటనే ఆత్మస్వరూప సాక్షాత్కారం అయిపోతుంది. ఇది శ్రీరామకృష్ణుడు వారు దృష్టాంతం చెప్పారు. ఉల్లి పోరాలన్నీ తీసినట్టుగా అజ్ఞానపు పోరాలను తీసేయాలి. ఉల్లిపాయ దృష్టాంతంలో ఉండే సౌందర్యం ఏమిటంటే ఆఖరి పొర కూడా తీసే మీకు ఇంకేముండదు అక్కడ. ఆత్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. మీరు సమష్టిలో కలిసిపోతారు తప్ప ఫలానా నేను ఫలానా అనే వ్యక్తిత్వమే లేకుండా అయిపోతుంది. ఉల్లిపాయలు విడదీసినట్టు అయిపోతుంది. ఆఖరికి ఏమవుతుంది, లోపల ఉన్న చిన్న ఆకాశం ఏమవుతుంది, ఉల్లిపాయ లోపల ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసిపోతుంది. అలాగే అవుతుంది ఇక్కడ కూడా. ఆ ఆటంకం ఆఖరి ఆటంకం తొలగినప్పుడు తత్వమసి అనే మహావాక్యం తన పని తాను చేస్తుంది. ఈ లోపల మనకి పరోక్షంగా తెలుస్తూ ఉంటుంది ఈ శాస్త్రం ఇలా ఉన్నది, సత్యము ఇట్లా ఉన్నది, ఇంకా మనం తెలుసుకోవడం తర్వాయి అని తెలుస్తూ ఉంటుంది. పరోక్షంగా తెలిసిన దాన్ని ప్రతిబంధకాలను తొలగిన వెంటనే ప్రత్యక్షానుభవం వచ్చేస్తుంది. ఆ ప్రత్యక్షానుభవానికి దృష్టాంతం ఏంటంటే చేతిలో ఉసిరిక వలే. అంటే చేతిలో ఉసిరిక అంటే ఉసిరికి చేతిలో పెట్టుకుని పాఠం వింటే మనకి బాగా జ్ఞానం వస్తుందని అలాగే అనుకోండి. మీరు అలాంటి కాదు. అది ఒక ఎక్స్ప్రెషన్. సంస్కృతంలో ఉంది, తెలుగులో ఉంది. ముంజేతి కంకణము అని తెలుగులో, ముంజేతి కంకణమునకు అర్థమేలా అని తెలుగులో ఒక సామెతం ఆయా భాషల్లో ఉంటాయి. ఉసిరిక అనగానే ఏమంటే శంకరాచార్యుల వారు అప్పుడెప్పుడో బంగారు ఉసిరికలు ఏమో పని ఇట్లా చేశారంటే ఆ ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు ఒకటేనా నేను మీరు అడిగారు అనుకోండి. అప్పుడు నేను మీకు సాష్టాంగ నమస్కారం చేసి పుస్తకం మూసి కిందకి ఇంటికి వెళ్ళిపోయి మనం పాఠం చెప్పడం మానేస్తే మంచిదని నేను పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది కదా. మీరు అలాంటి ఆలోచన చేయట్లేదు కదా దయచేసి. ఎందుకంటే నా మీద ఉన్న విశ్వాసం నాకే లేదు. నేను పాఠం చదివితే చెప్పడం చేతకాదేమో నాకు భయం వేసేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆమలకము అంటే హస్తామలకాచార్యుడు, లేకపోతే కనకధార స్తోత్రము, ఉసిరికలు, లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మీ మీ సమస్య ఏమిటండి, రుణబాధ ఎక్కువగా ఉంటుంది. రుణబాధ ఎక్కువగా ఎందుకు ఉంటుంది? అవసరాన్ని మించి ఖర్చు చేసేసి దుబారా ఖర్చు చేసేసి దాన్ని బట్టి వస్తుంది కదా రుణబాధ. రుణబాధ ఎక్కువగా ఉన్నదా మీకు అంటే మీకు కుజదోషం ఉందన్నమాట. కుజుడు రుణకారకుడు. కుజుడు రుణాన్ని కలిగిస్తాడు. కుజుడు రుణకారకుడు. గురువు రుణ విముక్తిని. గురువు అంటే మాట చెప్పే గురువు కాదు, ఆ పైన ఉన్న గురువు. ఆయన రుణ విముక్తిని చేస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు కింద కూర్చొని మంత్రం చెప్తాను, రాసుకోండి. కాబట్టి ఎన్ని మంత్రాలు ఉన్నాయండి అంటే ఎన్ని మంత్రాలు ఉన్నాయో తెలిసిన 7 కోట్ల మంత్రాలు. ఇంకా 7 కోట్ల మంత్రాలు ఇంకా వాళ్ళు ఏం చెప్పడం, ఇదేదేమో 2-3 కూడా అక్కర్లేదేమో దానికి మనం అంటుంటే 7 కోట్ల మంత్రాలు ఉన్నాయని ఆయన అంటుంటే ఇంక మనం ఏం చెప్తాం. ఇంతలా పుస్తకం చూపించి ఇదంతా మంత్రశాస్త్ర గ్రంథం ఇదే ఇది మంత్రాలు దీంట్లో ఉన్నాయంటుంటే వాటికి అనుభవించే. సరే మంత్రం చెప్పండి. ఓం క్లీం గోవింద రూపిణ్యే నమః. లలిత సహస్రనామంలో ప్రతి నామము ఒక మంత్రం అవుతుంది. అయితే మరి వీడికి విభక్తి జ్ఞానం ఉండాలి. మరి అదో సమస్య. విభక్తి జ్ఞానం లేకపోతే గోవింద రూపిణి అని ఉందనుకోండి, చతుర్థిలో ఎలా మారుస్తారు? గోవింద రూపిణ్యై నమః అనాల్సి ఉంటుంది. అది అనకపోతే మళ్ళీ పోయింది, చీదేసింది అక్కడికి. జుమ్మ పనికి పేరలేదు, తపాసు పేరలేదు. మొత్తానికి ఆ మంత్రం చెప్పేసి ఈ మంత్రం తీసుకుని రావి చెట్టు కింద కూర్చుని మీరు 3 రోజులు జపం చేయండి. ఏదో రుణబాధ తీరడానికి రావి చెట్టు కింద కూర్చుని జపం చేయాలి. రావి చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్లో. అంటే మేము ఒక ఉద్యానవనాన్ని పెంచి ఆ ఉద్యానవనంలో అన్ని చెట్లు వేసి పెట్టడం. ఆ చెట్లే రికమెండేషన్లోకి వస్తూ ఉంటాయి, ప్రిస్క్రిప్షన్లో ఆ చెట్లే వస్తాయి. అక్కడ లేని చెట్టు రాదు. అక్కడ ఉందో రావి మొక్క, అక్కడ చిన్న పీఠం కూడా కట్టి ఉన్నది. మీరు అక్కడ కూర్చుని జపం చేయండి. ఆ రాత్రి పూట
ఇలాంటి దృష్టి కల వాళ్ళకి మీకు ఆత్మతత్వము తెలియదు చాలా కష్టం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరినో పరిహాసం చేయడం కోసం చెప్తున్నాను అనుకోవద్దు. మనస్సులో ఎన్నెన్నో భావాలు పెట్టి కూర్చున్నట్లయితే మీరు స్వరూపమును తెలియలేరు. మీరు ఎలా ఉండాలంటే మోస్ట్ సైంటిఫిక్, రేషనల్, ఓపెన్ మైండెడ్గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఆత్మస్వరూపం తెలుసు. అది తెలియదు. అన్ని ప్రతిబంధకాలు అయిపోతాయి, అన్ని ఆటంకాలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేతిలోని ఉసిరి కవలే అపరోక్ష జ్ఞానము కలుగుతుంది. ప్రాక్ ముందుగా పరోక్షావభాసితే పరోక్షముగా తెలియబడిన తత్వము విషయమై వాక్యము అప్రతిబద్ధం సత్ ప్రతిబంధకములు లేనిదిగా ఉన్నదై కరామలకవత్ చేతియందలి ఉసిరిక వంటి అపరోక్షం బోధం అపరోక్ష జ్ఞానమును అనగా సాక్షాత్తుగా అనుభవ రూపమైన జ్ఞానమును ప్రసూయతే కలిగించును. ఇంకోసారి అర్థం చెప్పాలా లేకపోతే సరళంగానే ఉందని అనుకుంటున్నారా? సరళంగానే ఉందనుకుంటున్నారా? వెరీ నైస్. వాక్యము ప్రతిబద్ధం సద్ పరోక్షావభాసితే కరామలకవద్బోధం అపరోక్షం ప్రసూయతే పరోక్షం బ్రహ్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం బుద్ధిపూర్వకృతం పాపం కృత్స్నం దహతి వహ్నివత్. విద్యార్థి స్వామి యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే పంచదశలో ఎక్కడైనా మంచి మంచి మంత్రాలు కానీ లేకపోతే శ్లోకాలు కానీ ఉన్నట్లయితే వాటిని యాసచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. అది కోట్ చేస్తున్నారు అన్నమాట. ఆయన ఈజ్ కోటింగ్ ఇట్. దట్ ఈస్ ది స్టైల్. సో ఆ విధంగా ఆయన ఒక కొటేషన్ ఇచ్చారు ఇక్కడ. ఈ శ్లోకం కోటింగ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన, ఇది సూత సంహిత నుంచి వచ్చింది. సూత సంహిత అనే పుస్తకంలో నేను ఈ శ్లోకాన్ని నిక్షిప్తం చేశాను. సో సూత సంహితలో చెప్పింది ఆయన కోట్ చేస్తున్నారు. తర్వాత శ్లోకం కూడా సూత సంహితలో శ్లోకమే. ఈ రెండు అంచేతనే ఆఖరిగా ఇత్థం అని అంటారు. ఇత్థం అంటే ఈ విధముగా, అంటే పై రెండు శ్లోకాల కొటేషన్ నేను చేశాను, దీనికి తగ్గట్టుగా నేను ఆయన స్వంత శ్లోకం ఇత్థం. ఇత్థమ్మనో ఇటీయనో అంటారు కొటేషన్ అయిపోయిన తర్వాత. ఇటీ అని ఎలాగా అంటారు కానీ ఛందస్సు కోసం ఇత్థం అన్నారు. ఓకే, అది ఈ రెండు శ్లోకాల యొక్క పరిస్థితి. ఇప్పుడు మేము పాఠం విన్నాము, మాకు అపరోక్ష జ్ఞానం కలగలేదు, కాబట్టి ఈ పాఠం వినడం వల్ల ఉపయోగం ఏంటి అని అనుకునే ప్రమాదం ఉంది కదా. అపరోక్ష జ్ఞానం కలగాలంటే ఆటంకాలు పోవాలన్నారు. మరి ఆటంకాలు ఎలా పోతాయి? ఏవో కొన్ని ఆటంకాలు మాకున్నాయి. కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇంకా పాఠం విన్నాము. ఎందుకంటే ఆటంకాలు ఉండి పాఠం వింటే ఉపయోగం లేదని మీరేగా చెప్పారు. కాబట్టి ఇంకా మేము పాఠం విన్నాము. అలాగే కూడా ఉంటుంది. అంటే అప్పుడు చెప్తున్నాను, చూడవయ్యా నువ్వు పాఠం విను, శ్రవణం చేయి, మననం కూడా చేయి, నిధిధ్యాసనం కూడా చేయి. ఆటంకాలు పోవడానికి కొంత టైం పడుతుంది. సపోజ్ మాకు ఆటంకాలు ఈ జన్మలో పోలేదనుకో, మరి ఇదంతా ఈ చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుందా కదా? ఆవాదు. మరి పరోక్ష జ్ఞానమేగా మాకు కలిగింది. ఆ జ్ఞానం ఎంత గొప్పదంటే అది అనుభవపూర్వకం కాకుండా కేవలము పరోక్షంగా ఉన్నా కూడా నిన్ను బ్రహ్మగా నిలబెట్టలేకపోవచ్చునేమో కానీ నీ హృదయంలో ఉండేటువంటి దోషములను తప్పక అది నశింపజేసే శక్తిని కలిగి ఉంటుంది.
ఆటంకాలు ఉప్ప తిప్పల కింద ఉండడం చేత నిన్ను బ్రహ్మగా నిలబెట్టలేకపోవచ్చు. అంటే అపరోక్ష జ్ఞానం కలగకపోవచ్చు. కానీ పరోక్ష జ్ఞానానికే అంత బలం ఉంటే ఇంకా అపరోక్ష జ్ఞానం ఎంత గొప్పదో అది చెప్పడం కోసం పరోక్ష జ్ఞానం కూడా నీ హృదయంలో ఉండేటువంటి దోషాలని కాల్చివేసే శక్తి కలిగి ఉన్నది అని చెప్తున్నాను. ఇటొచ్చి సరే అయితే పరోక్ష జ్ఞానమే కూడా అంత శక్తి ఉన్నట్లయితే మేము ఇంటి దగ్గరే కూర్చుని పేపర్ బ్యాగ్ ఒకటి సంపాదించుకుని పేపర్ బ్యాగ్ అంటారంటే పుస్తకం ఒకటి అమెజాన్.in దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాం. ఓ పుస్తకం ఒకటి కొనేసుకుని సెకండ్ హ్యాండ్ బుక్ ఏదో కొనేసుకుని మేము ఇంటి దగ్గర కూర్చొని చదివేసుకుంటాము. ఎందుకంటే ఈ వచ్చి క్లాసు విని వెళ్ళాలి అంటే టైం ఇన్వెస్ట్ చేయాలి, డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే రావడానికి వెళ్ళడానికి ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు కార్లో వచ్చారనుకోండి, పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి, పెట్రోల్ మండుతూ ఉంటుంది కారు లోపల, బయట పెట్రోల్ ధరలు మండుతూ ఉంటాయి. కాబట్టి దానికి కొంత ఖర్చు అవుతుంది, శరీర శ్రమ ఉంటుంది. తర్వాత సినిమాకైనా దానికైనా వెళ్ళాలంటే ఉండదు. మంచి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇది క్లాస్ ఉంటుంది, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇంటి దగ్గరే మేము దీన్ని అంతా నిర్వహిస్తాము. ఎందుకంటే ఇలాగా అపరోక్ష జ్ఞానానికి ఇప్పుడు ఇంకా టైం ఎలాగూ లేదు, అది ఇంకా ఆటంకాలు ఉన్నాయి. పరోక్ష జ్ఞానానికి ఉపయోగం లేదు కాదు, ఉపయోగం ఉంది. అయితే మరి ఇంటి దగ్గరే మేము నిర్వహించుకుంటాము అనడానికి వీలు లేదు. అది మీరు శ్రవణం చేసి సంపాదించిన పరోక్ష జ్ఞానానికే ఆ శక్తి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే శ్రవణము చేయడంలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి కూడా అదేమీ అది ఒక మహిమ అలాంటిదేమీ కాదు, ఎసోటరిక్ ఏమీ కాదు. అది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఎలాగంటే మీరు క్లాసులో కూర్చుని లైవ్ టీచింగ్ టైంలో మీరు వింటున్నప్పుడు మీ యొక్క అహంకారము, ఇతరములైన భావజాలము, అంటే వాక్యానికి ఆటంకంగా వచ్చేటువంటి సామగ్రి అంతా కూడా లోపల ఉన్న సామగ్రి అది పక్కకి పోతుంది, అది ఉండదు, అది సస్పెండ్ అయిపోతుంది. మీ మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది. అంటే ఇతరములైన ఆలోచనలు ఏమీ ఉండవు, ఓపెన్గా ఉంటుంది. మీకు శ్రవణంలో ఆ తత్వం మీ లోపలికి చొచ్చుకుపోతుంది. అలా కాకుండా మీరు ఇంటి దగ్గర కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని పుస్తకం చూసిన సందర్భంలో అంతటి శక్తి ఉండదు. దానికి అక్కడ కూడా కొద్ది శక్తి ఉంటుంది, కానీ అంత బలం ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తత్వాన్ని మహాత్ముల యొక్క ప్రవచనం ద్వారా మీరు వినాలి అని ఒక మాట చెబుతున్నాను. ఇది రెండో మాట. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ తోటో లేకపోతే ఎవరో మా గురువు గారు ఇలా చెప్పారని ఆ విమో పుస్తకాలు చదివేసి వదిలేస్తాము అంటే అదే సరిపోతుంది అనే దృష్టి ఉండకూడదు. ఒకళ్ళు అన్నారు మేము సత్సంగం చేసుకుంటున్నాం అన్నారు. మంచిది, చాలా సంతోషం. ఏం సత్సంగం చేసుకుంటున్నారు అంటే ఏదో మా గురువు గారి జీవిత చరిత్ర పుస్తకం సత్సంగం చేసుకుంటున్నాం. ఎందుకు గురువు గారి జీవిత చరిత్ర సత్సంగంలో మీకు ఉపయోగం ఉంటుంది? కావాలా కదండి. ఆయన 15వ ఏట ఎవరిని కలుసుకున్నారు, 18వ ఏట ఏం చేశారు, 24వ ఏట ఏం చేశారు, ఏ ఊరు వెళ్ళారు, రైలు వెళ్ళారా, కార్లో వెళ్ళారు, ఇవన్నీ మీరు ఏం చేస్తారు? ఈ రకంగా గురువు గారి జీవిత చరిత్ర సత్సంగం చేస్తే దానివల్ల ఏమొస్తుంది? లేకపోతే మోక్షములకు ఉపాయములు అని మా గురువు గారు ఏదో ఒక పుస్తకం కింద రాసి పెట్టారు, అవి సత్సంగం చేసుకుంటాం. దానివల్ల ఏమొస్తుంది? అవి మననానికి ఉపయోగపడతాయి తప్ప శ్రవణానికి మననానికి కూడా అది మహాత్ముల యొక్క అనుభవపూర్వకమైన ఉపదేశం ఉపయోగపడుతుంది తప్ప శ్రవణానికి ఆ మనన గ్రంథంతో శ్రవణం మొదలు పెట్టకూడదు. శ్రవణం అనేది శాస్త్ర గ్రంథంతో మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెట్టాలి? భగవద్గీత, ఉపనిషత్తు అలాంటి స్క్రిప్చరల్ టెక్స్ట్, వేదాంత శాస్త్రానికి చెందినటువంటి బోధతోటి మొదలు పెట్టాలి శ్రవణం. అంతే తప్ప దాని యొక్క రీహ్యాష్డ్ ఫార్మ్స్ ఏవో కొన్ని ఉంటాయి. అంటే దాన్ని కొంచెం మార్పులు చేసి ఎవరెవరిలో సంప్రదాయాల వాళ్ళు ఎవరో రాసి పెడతారు.
నాకు సమయానికి సరైన దృష్టాంతం గుర్తు రావట్లేదు, అలాంటిది ఏదో పట్టుకుని దాన్ని మేము శ్రవణం, దాన్నే సత్సంగం చేసేస్తాం, అదే శ్రవణం చేసేస్తాం అంటే అది పద్ధతి కాదు. శ్రవణము అంటే చక్కగా ఉపనిషత్తు, గీత అలాంటి గ్రంథాన్ని మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ అంశములన్నింటినీ కూడా ఈ శ్లోకంలో సంగ్రహిస్తున్నారు. నేను మొత్తం మీకు ఫీల్డ్ అంతా కవర్ చేసేసాను. ఇంకా శ్లోకాన్ని అలా అలవోకగా ఫినిష్ చేయడమే. శ్లోకం కూడా సూత్ర సంహిత శ్లోకాలు అంటే ఎలా ఉంటాయో తెలిసిన అలా ఉంటే మైసూరు చక్కటి మంచి మెత్తని మైసూరు పాకం నవ్వుతున్నట్టుగా ఉంటాయి. కొంతమంది మైసూరు పాకం చేసినప్పుడు ప్లేట్లో పెట్టించినప్పుడు అమ్మ చిన్న సైజు శుద్ధి కూడా పెట్టి ఆ ప్లేట్లో వేస్తే మేము ఆ శుద్ధితో దాన్ని పగల కొట్టుకుని తింటాము అన్నట్టుగా ఉంటాయి. అలా కాకుండా కొన్ని మైసూరు పాకు నోట్లో వేసుకుంటుండగానే అలా కరిగిపోతుంది. సో పళ్ళు కొంత గట్టిగా లేని వాడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరోక్షం బ్రహ్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం బుద్ధిపూర్వకృతం పాపం కృత్స్నం దహతి వహ్నివత్. పరోక్షం బ్రహ్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం బుద్ధిపూర్వకృతం పాపం కృత్స్నం దహతి వహ్నివత్. శాబ్దం శాస్త్రము నుండి పొందబడినది, దేశిక పూర్వకం గురువు ఉపదేశము వలన లభించినది అవు పరోక్షం బ్రహ్మ విజ్ఞానం. పరోక్ష బ్రహ్మజ్ఞానము కూడా బుద్ధిపూర్వకృతం తెలిసి ఇది వలలో తెలిసి చేసిన పాపమును కూడా కృత్స్నం అంతము వహ్నివత్ నిప్పు వలె దహతి కాల్చివేయు. బ్రహ్మ విజ్ఞానం పరోక్షమే. ప్రత్యక్షమైతే అంటే అపరోక్ష జ్ఞానం అయితే పాపమును కాల్చిపోయిను అని చెప్పక్కర్లా. వీడే పరబ్రహ్మస్వరూపుడు అయిపోతే ఇంకా పాపాన్ని కాల్చేది లేదు, ఇంకేది లేదు. కాబట్టి పాపము అనగా దోషము పూర్తిగా నశించిపోవును అని మాట ఎప్పుడు వస్తుంది? అది ఇంకా బ్రహ్మజ్ఞానము పరోక్షము స్థాయిలోనే ఉన్నప్పుడే వస్తుంది. ఇక బ్రహ్మ సాక్షాత్కారంలోనే వస్తుంది. అసలు దోషం అనేదే లేదు. దోషం ఉండడం, అది నశించడం, అది పరోక్ష బ్రహ్మజ్ఞానం. అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారంలో దోషమే లేదు. నేను దోషము లేని వాడను అని అనుకో కదా. కాబట్టి పరోక్ష బ్రహ్మ విజ్ఞానానికి అంత మహాఫలము కలదు. ఈ దృష్టాంతాన్ని, ఈ శ్లోకాన్ని ఎక్కడో వచ్చేస్తుంటే విన్నాను నేను. ఎవరో మహాత్ముడు ఆయన ఏమంటారంటే, ఆయన మహాత్ములు అన్న మాట మీకు చెప్తున్నాను. ఈ శ్లోకం కోట్ చేసి చెప్పారు. ఏమని? రాజమండ్రిలో ఏమనంటే, చూడండి మీరు వ్రతం చేసుకోవాలి, తీర్థయాత్ర చేయాలి, గంగా స్నానం చేయాలి, గోదావరి స్నానం చేయాలి, జపాలు తపాలు చేయాలి, అప్పుడే పాపాలు పోతాయి అని మీరు అనుకుంటున్నారు. కాశీ వెళ్ళి గంగలో మునక వేసి వస్తేనే పాపాలు పోతాయి అని అనుకుంటున్నారు. కాదు, అదొక పద్ధతి. వాటికంటే కూడా చాలా బలమైన పద్ధతి. మీరు కూర్చున్న చోట కూర్చున్నట్టుగా మీకు పాపాలన్నీ కూడా పోయేటువంటి ఉపాయం కలదు. ఏమిటా? మీకు తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయి. ఏమిటో తెలుసిన ఉపాయము? మీరు ఏం చేస్తారంటే, ఒక ఆచార్యుడు చక్కగా గీతను లేక ఉపనిషత్తును బోధిస్తుంటే వెళ్ళి శ్రద్ధగా కూర్చుని వినండి. అంటే మాకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం వచ్చిందా పెట్టిందా? పోలేవాయా? బ్రహ్మజ్ఞానం రాకపోయినా పరోక్షంగానైనా తెలుస్తుంది కదా నీకు. వెళ్ళి విను. వింటే మరి కాశీ వెళ్ళి స్నానం చేస్తే పాపాలు పోతాయి. అరే, దీంట్లో అంతకంటే ఎక్కువగా సకల పాపములు దీని ఎందే పోతాయి. మరి జ్ఞానానికి ఉన్న బలము ఉపాసనకి కర్మకి వస్తుందా? రాదు.
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. పవిత్రం అంటే పావనం. పావనం భాష్యకారులు రాస్తారు, పావనము చేసేది అనగా దోషములను కడిగి వేసేది. సో ఆత్మజ్ఞానంతో సమానమైనది మరి ఒకటి ఏనే లేదు ఈ సృష్టిలో. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానము అంత మహిమాన్వితమైనది. సకల్ గీతాంభసి స్నాత అని గీతయ గురించి ఉంటో, గీతయే గంగనుకో, గంగలోకి వెళ్ళి నువ్వు స్నానము అనేక పర్యాయాలు చేయాల్సి ఉంటుంది. ఉదయం స్నానం చేయాలి, సాయంకాలం చేయాలి, ఏకాదశి నాడు చేయాలి, పూర్ణిమ నాడు చేయాలి, పుష్కరాల్లో చేయాలి, మరొకటి చేయాలి. వేరే గీత అనేటువంటి గంగ ఎత్తు నీవు ఒక్కసారి స్నానం చేసి చూడు, నీ సకల పాపములు నశించిపోతాయి అని. ఈ మాట నేను అంత గట్టిగా మిగులుతున్నానంటే లోకంలో దృష్టి అలా ఉంటుంది. పాపాలు పోవాలంటే ఎక్కడికో వెళ్ళి స్నానం చేసి రావాలి. ఇగో ఇంతకు మించిన స్నానము మరొకటి లేదు. మీకు బ్రహ్మజ్ఞానం కలగకపోతే పోయే, ముందు అర్జెంటుగా పరోక్ష జ్ఞానము కూడా సకల దోషములను నశింపజేస్తుంది. దీని మీద నేను మహాత్ముని అడిగాను, అసలు పాపపుణ్యాలంటే ఏమిటండి? ఆత్మస్వరూపానికి విరుద్ధంగా ఓ మాట, ఒక పని, ఒక థాట్, అది ఏ పాపము. మీరు ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా యూ హ్యావ్ ఎ థాట్, ఆల్రెడీ మీరు పాపాన్ని ఆచరించారు. నేను పోతాను అని మీరు అనుకుంటే ఆల్రెడీ మీరు పాపాన్ని చేశారు. అంటే మిమ్మల్ని వెంటనే వాడు ఆ యమధర్మరాజు గారు చిన్న గుడ్డిలో కూర్చోబెట్టి కింద మంట పెడతాడని నా అభిప్రాయం కాదు. అసలు అలాగంటలేదు, నేను అలా అంటలేదు. అది ఏ పాపం. మీరు ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా ఒక మాట మాట్లాడారు అనుకోండి, ఆ ఎవరో వీడు ఆత్మ అంటాడు, మా అంటాడు, వీడు తలకాయ ఈశ్వరుడు మనం కీర్తన చేయాలండి అన్నారనుకోండి, ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా మాట్లాడారు కదా, అది ఏ పాపం. ఆత్మజ్ఞానానికి విరుద్ధంగా చేష్ట చేశారనుకోండి, అది ఏ పాపం. మీరు నశించుకోవాలి అని అన్నారు అనుకోండి, మరి ఆత్మస్వరూపానికి విరుద్ధంగా చేశారు కదా, అదే పాపం. పుణ్యం ఏమిటి? ఆత్మజ్ఞానానికి అనుకూలంగా మీ ఆలోచన. నేను భగవద్గీత పాఠం వింటున్నాను, ఇదే నాకు గంగా స్నానము, అదే పుణ్యం. ఆ మాట ఏ పుణ్యము, ఆ చేష్ట ఏ పుణ్యం అని చెప్పాను. ఓ మహాత్ముని అడిగారు, వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ అని అడిగారు. గుడ్ అండ్ బ్యాడ్ అని చెప్పారు. నీ మనస్సుకి ఏది అలజడి కలిగిస్తుందో, ఆందోళన కలిగిస్తుందో అది బ్యాడ్. నీ మనస్సుకి ఏది శాంతిని కలిగిస్తుందో దట్ ఈస్ గుడ్. గుడ్ బ్యాడ్ నిర్వచనం, అన్యభావ నిర్వచనం. కాబట్టి సో పరోక్ష జ్ఞానానికి కూడా అంతటి మహాశక్తి కలదు. మళ్ళీ అంటాము శాబ్దం, శాస్త్రము నుండి పుట్టినది, దేశికపూర్వకం, ఆచార్యముఖముగా లభించిన బ్రహ్మ విజ్ఞానం. బ్రహ్మజ్ఞానము పరోక్షం, పరోక్షమైనది కూడా, అంటే ఇంకా సాక్షాత్తుగా అనుభవానికి వచ్చినది కానిదైనప్పటికీ, అనుభవానికి వచ్చేది కాకుండాము బుద్ధిపూర్వకృతం పాపం, తెలిసి చేసిన పాపమును కృత్స్నం సర్వమును బంధివత్ అగ్నివలే దహతి, కాల్చివేయును. పరోక్షం బ్రహ్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం, బుద్ధిపూర్వకృతం పాపం కృత్స్నం దహతి వన్నివత్. అపరోక్షాత్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం, సంసార కారణాజ్ఞానతమసః చండ
చండభాస్కర. పరోక్ష బ్రహ్మ విజ్ఞానమే పాపాలను పోగొట్టేస్తుందన్నారు. ఇంకా మరి అపరోక్ష బ్రహ్మ విజ్ఞానం ఏం చేస్తుంది అని ఓ శంక కలగచ్చు. దానికి సమాధానంగా ఈ శ్లోకం. ఇది కూడా సూత్ర సమయంలో అపరోక్షాత్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం సంసార కారణ జ్ఞాన తమసశ్చండభాస్కర. అక్కడ ఏదో మింగేస్తున్నట్టున్నారు. ఆ పదం తమసశ్చండభాస్కర. సరిపడింది. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే సందేహం వస్తే ఫింగేయడం. చిన్నప్పుడు ఏదైనా నోటికి కూడా తప్పు మాట వస్తే ముక్కు పట్టకాలతో పట్టుకున్నట్టు పట్టుకునేవారు. ఎక్కడైనా మంత్రంలో స్వరం తప్పు వస్తే హుంకారం చేసేసేవారు. నేను ఒకసారి మంత్రంలో స్వరం చెప్పాను. నాకు ఇప్పటికీ గుర్తు. స్వరం తప్పు చెప్పాను. కానీ హైదరాబాద్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దూరంగా ఉండి విన్నారు. ఏమో ఏమిటి చెప్తున్నావు నువ్వు అంటే పెద్ద గెంతేసుకుని వచ్చారు. ఏదో పెద్ద ఇక్కడ బొమ్మలు. అప్పుడు గమ్ము నాలుగు కలుచుకున్నాయి. మళ్ళీ కరెక్ట్ స్వరం చెప్తే మరి అలా చెప్పు, అలా తప్పు చెప్తావేమిటి అనేసి వెళ్ళిపోయారు. అసలు తప్పు మాట్లాడడానికి వీల్లేదు, తప్పు శబ్ద ప్రయోగం చేయడానికి వీల్లేదు. నాకు బాగా గుర్తు. ఓ శ్లోకానికి అర్థం తెలియలేదు నాకు. సుబ్రహ్మణ్యశాస్త్రి గారి దగ్గర వెళ్ళి గురువు గారు ఈ వాక్యానికి అర్థం ఏమిటండి అని అడిగారు. అంటే ఆయన ఏమన్నారో చూసిన, నేను అర్థం చెప్పమంటే చెప్తా కానీ అర్థం నా వల్ల కాదు. ఏదో కోటకుంటున్నావా ₹100 పావలా అర్థం, అర్థం చెప్పమంటే చెప్తా అన్నారు. గమ్ము నాలుగు కలుచుకుని అర్థం చెప్పండి అంటే అప్పుడు అర్థం చెప్పారు. అంత ఆయన కర్మణ అనాలి. ఒకసారి కర్మణ అనాలి. రామశబ్ద తృతీయ ఏకవచనం ఎలా ఉంటుంది? రామేణ. కర్మ శబ్దానికి తృతీయ ఏకవచనం ఎలా ఉంటుంది? కర్మణ. ఆయన ఏదో పరధ్యానంలో ఈ కర్మ శబ్దం యొక్క తృతీయ ఏకవచనాన్ని రామశబ్దం యొక్క తృతీయ ఏకవచనంలాగా ఉచ్చరించారు. అలా అన్నారు వాక్య రచన అని. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది. ఇందాక నేను ఏమన్నాను రా అని అనుమానం వచ్చింది. అంటే మీరు కర్మ ఏమన్నాను కర్మ శబ్దాన్ని చాలా తప్పుగా ఉంటున్నారు అంటే వెంటనే లేచి వెళ్ళి కాళ్ళు పడుకుని 108 సార్లు గాయత్రి జపం చేసి వచ్చి పాఠం. ఎందుకంటే అంత వాటిని యొక్క శాస్త్రానికి విరుద్ధంగా అలా ఉచ్చరించడం అంత అలా ఉండక్కర్లేదు, అలా ఉండక్కర్లేదు. కానీ వాళ్ళు అలా ఉండేవారు. అంత పట్టుదల అక్కర్లేదు. నోరు దానవచ్చు, భాషలో ఏదైనా పదప్రయోగం తేడా రావచ్చు, సర్దుబాటు చేసుకుంటే సరిపడుతుంది. కానీ మహాచార్యులే సర్దుబాటు చేసుకుంటే ఇంకా మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి ఆయన సర్దుబాటు కాదు. గాయత్రీ జపం చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఏ దోషమైనా సరే గాయత్రీ జపంతో పోతుంది. గాయత్రీ మంత్రానికి ఆ శక్తి కలదు. ఎందుకంటే ఏ దోషం ఉన్నా మీరు గాయత్రీ జపం 108 సార్లు చేయండి. మీ మనస్సుకి ఏదైనా కాలుష్యం ఉందనుకోండి 108 సార్లు గాయత్రీ చేయండి. ఏదో మనం వాళ్ళకి మనం తప్పు చేస్తున్నాము, తప్పుగా మాట్లాడాము అని అనిపిస్తే ఇప్పుడు దానికి ఏం చేయగలం మరి? కాబట్టి 108 సార్లు గాయత్రీ చేస్తే మీకు ఆ దోషం పోతుంది అని ఒక శాస్త్రం ఉన్నది. ఆ శాస్త్రాన్ని అనుసరించి మొదటి ఒక బాల గాయత్రీ చేసి అమ్మాయ్య అప్పటికే ఆ దోషం పోయింది. సో అలాగా కాబట్టి అంటే బుద్ధిని అంత పవిత్రంగా ఈ శాస్త్రాన్ని చదవాలి. శాబ్దం అనే దానికోసం చెప్పాను. మొత్తాన్ని ఎందుకు చెప్పాను? అంత నిర్దుష్టంగా మనం ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పదచ్ఛేదం అపరోక్షాత్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకం సంసార కారణాజ్ఞానతమస చండభాస్కర. శాబ్దం శాస్త్రవచనములను బట్టి వచ్చినది. దేశిక పూర్వకం గురువు యొక్క బోధను బట్టి వచ్చిన
అపరోక్షాత్మ విజ్ఞానం, అపరోక్షమైన ఆత్మ అనుభవము లేక ఆత్మజ్ఞానము, సంసార కారణాజ్ఞానతమస, సంసారమునకు కారణమైన అజ్ఞానమనే తమస చీకటికి చండభాస్కర, వేసవిలో మండే సూర్యుడు. చండ భాస్కరుడు అంటే చూడడానికి భయం వేసే భాస్కరుడు, భయంకరమైన భాస్కరుడు. అంటే భయంకరమైన భాస్కరుడు అంటే ఏమిటి? వేసవి కాలం మధ్యాహ్నం 11-12 దగ్గర మొదలుపెట్టి 3:30 వరకు ఉండే భాస్కరుడు. మే నెలలో 45 degrees ఉన్నప్పుడు మే నెలలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఒకసారి బయటికి వెళ్ళి మీరు ఆ పైకి చూసినట్లయితే ఆ భాస్కరుడికి చండ భాస్కర అని పేరు.